మీరు చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకి ప్రొద్దుటూరులోని రైల్వే స్టేషన్కి అలాగే దొరసానపల్లికి చోటపల్లికి సెంటర్లో అయితే కనుక కోసమాద్ అనేది ఒక సెంటర్ పాయింట్ వస్తుందండి. ఆ సెంటర్ పాయింట్కి అతి చెరువులో అయితే కనుక హౌస్ అయితే నిర్మాణం చేసినారండి. G+1 హౌస్ అండి. పడవల బేస్తో నిర్మాణం చేశారు. 2 సెంట్ల 4 లింకులతో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక మనకి ప్రొద్దుటూరులో అయితే సేల్కి అయితే వచ్చిందండి. 21 అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి 40 అడుగులు పొడవుతో బ్యాంకులో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం చేసింటారు అనమాట. ప్లాన్ అప్రూవల్ కావచ్చు, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఈ హౌస్ సంబంధించి అవైలబుల్గా అయితే ఉందండి. ఇంటి ముందర కూడా మనకు వచ్చేసి సిసి రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. ఈ ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన అయితే కనుక నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక మీకు నచ్చితే లైవ్ వచ్చి ఒకసారి వీడియో చూడండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ప్రొద్దుటూరులో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలని వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు అండి. వాళ్ళకి వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేయాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే మన వీడియోని షేర్ చేయవలసిందిగా మరి రిక్వెస్ట్ చేస్తాను. వీడియోలో వస్తున్నటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక సేల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. సేమ్ యాజ్ ప్లానింగ్ అయితే కనుక మొత్తం ఇంటి పక్కన కూడా మనకు 4 ఇళ్ళు అయితే కనుక సేల్కి అయితే ఉన్నాయండి. వీడియోలో వస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి లైవ్ వచ్చి చూడండి. మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా మరీ తెలియజేస్తున్నానండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను.